భారత్ యునైటెడ్ కింగ్డమ్ల మధ్య ఒక చారిత్రక ఒప్పందం కుదిరింది. ప్రధాని నరేంద్ర మోదీ, యూకే ప్రధాని కీర్ స్టార్మర్ సమక్షంలో ఇరు దేశాలు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ ఒప్పందం రెండు దేశాల ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని, ఇరు దేశాలకు కొత్త అవకాశాలను కల్పిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. యునైటెడ్ కింగ్డమ్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశ ప్రధాని కీర్ స్టార్మర్తో భేటీ అయ్యారు. ఇరు దేశాధినేతలు ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. అనంతరం భారత్ యూకేల మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం FTA కుదిరింది. ఈ ఒప్పందంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ సమక్షంలో ఇరు దేశాల వాణిజ్య మంత్రులు సంతకాలు చేశారు. ప్రస్తుతం సంవత్సరానికి $34 బిలియన్ గా ఉన్న ద్వైపాక్షిక వాణిజ్యం 2030 నాటికి $120 బిలియన్ కు పెంచడమే ఈ ఒప్పందం యొక్క లక్ష్యం. FTA ద్వారా మన దేశంలో తయారైన వస్త్రాలు, చెప్పులు, రత్నాలు, ఆభరణాలు, సముద్ర ఉత్పత్తులు, ఇంజనీరింగ్ వస్తువులు, వ్యవసాయ ఉత్పత్తులు, శుద్ధి చేసిన ఆహార ఉత్పత్తులకు యూకే మార్కెట్లో మెరుగైన అవకాశాలు లభిస్తాయి. దాదాపు 99% భారత ఎగుమతులపై సుంకాలు తగ్గడంతో ఈ రంగాలు గణనీయంగా వృద్ధి చెందనున్నాయి. అదే సమయంలో యూకేలో తయారైన వైద్య పరికరాలు, విమాన భాగాలు, విస్కీ వంటి ఉత్పత్తులు భారత్లో సరసమైన ధరలకు అందుబాటులోకి వస్తాయి. యూకే ఉత్పత్తులపై సుంకం 15% నుంచి 3%కి తగ్గనుంది. ప్రత్యేకించి బ్రిటిష్ విస్కీపై సుంకం 150% నుంచి 75%కి తగ్గి రాబోయే 10 ఏళ్లలో 40%కి చేరనుంది. ఒప్పందం అనంతరం సంయుక్త మీడియా సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం రెండు దేశాల ఆర్థిక భాగస్వామ్యానికి బాటలు వేస్తుందని, సంపద సృష్టికి మార్గదర్శకమని పేర్కొన్నారు. భారత యువత, రైతులు, మత్స్యకారులు, చిన్న తరహా వ్యాపారులకు ఈ ఒప్పందం అవకాశాలను అందిస్తుందని వివరించారు. यह समझौता मात्र आर्थिक साझेदारी नहीं, बल्कि साझा समृद्धि की योजना है. यूके में बेहतर मार्केट एक्सेस मिलेगा. भारत के एग्रीकल्चर प्रोड्यूस और प्रोसेस फूड इंडस्ट्री के लिए यूके की मार्केट में नए अवसर बनेंगे. भारत के युवाओं, किसानों, मछुआरों और MSME सेक्टर के लिए यह समझौता विशेष रूप से లాభకారి సిద్ధ హోగా. ఉగ్రవాదం గురించి ప్రధాని ప్రస్తావిస్తూ, ప్రపంచ శాంతిని పెంపొందించేందుకు రెండు దేశాలు కలిసి పనిచేస్తాయని, ఉగ్రవాదంపై రెండు రకాల వైఖరులకు తావులేదని స్పష్టం చేశారు. భారత్ యూకేల మధ్య సాంస్కృతిక సంబంధాలపై ప్రధాని మాట్లాడుతూ, క్రికెట్ను రెండు దేశాలను కలిపే అభిరుచిగా అభివర్ణించారు. స్టార్మర్ను భారత్ సందర్శించాలని మోదీ ఆహ్వానించారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మరణించిన యూకే NRIలతో సహా బాధితులకు సంతాపం తెలిపారు. భారత సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణలో NRIల పాత్రను మోదీ కొనియాడారు. यूक्रेन में चल रहे संघर्ष और पश्चिम एशिया की स्थिति पर हम विचार साझा करते रहे हैं. हम जल्द से जल्द शांति और स्थिरता की बहाली का समर्थन करते हैं. जब भारत और यूके मिले और वह भी टेस्ट सीरीज के दौरान, तो क्रिकेट का उल्लेख तो करना ही पड़ता है. फॉर बोथ ऑफ अस, cricket is not just a game, but a passion. But we always play with a straight bat. We are committed to building high-scoring, solid partnership. యూకే ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ మాట్లాడుతూ, బ్రెక్సిట్ తర్వాత యూకే కుదుర్చుకున్న అతిపెద్ద వాణిజ్య ఒప్పందంగా FTAను అభివర్ణించారు. ఈ ఒప్పందం రెండు దేశాల ఆర్థిక సంబంధాలకు కొత్త ఊపునిస్తుందని, ఉభయ దేశాల ప్రజలకు లబ్ధి చేకూరుస్తుందని స్టార్మర్ పేర్కొన్నారు. It is a deal that will bring huge benefits to both of our countries, boosting wages, raising living standards, and putting more money in the pockets of working people. It is good for jobs, it is good for business, cutting tariffs and making trade cheaper, quicker and easier. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.